నా వంతుగా నేను ఏదైనా చెయ్యాలా అనే సంకల్పంతో తన తండ్రి తన తాత బాటల్లో నడుస్తున్న ఈరోజు మల్లవరపు నిహారిక మనతో ఉన్నారు. మరి అసలు తను ఏం చేయబోతుంది, ఊరిని ఎలా డెవలప్ చేయబోతుంది, తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఫస్ట్ నీ క్వాలిఫికేషన్, వాట్ యు డన్? నా క్వాలిఫికేషన్ వచ్చేసి BSc అగ్రికల్చర్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. అగ్రికల్చర్ BSc మేనేజ్మెంట్ నుంచి అసలు ఈ టర్నింగ్ ఎట్లయింది? టర్నింగ్ అంటే నేను మేనేజ్మెంట్ చేశాను, సో ఐ కెన్ మేనేజ్ మై విలేజ్ అనేసి ముందుకు వచ్చాను. ఫస్ట్ లాస్ట్ 30 yearsగా మా డాడీ కానీ, మా ఫాదర్స్ కానీ, మా పెద్దనాన్న కానీ ఈ ఊరికి ఎంతో సర్వీస్ ఇచ్చారు. నా ఛాన్స్ వచ్చింది, నా రిజర్వేషన్ పరంగా కానీ. మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగారు కాబట్టి చదువుకుంటున్నా కూడా మీకు ఎంతసేపు ఈ సేవా భావం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అవునవును. సో నేను అది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ సర్పంచ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో నేను ఎందుకు వచ్చానంటే రిజర్వేషన్ కారణంగా కానీ వేరే కారణాలు కానీ నేను ముందుకు రావాల్సి వచ్చింది. నేనేంటో చూపిద్దాము, నేనేంటి, నా చదువుకున్న చదువు నా గ్రామానికి ఎలా యూజ్ అవుతుంది, నాకు ఒక ఛాన్స్ ఇస్తే ఊరిని ఎలా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందా లేకపోతే మిడిల్లో బ్రేక్ అట్లా చేసేమని వస్తుంది? లేదు మేడం, నేను కంప్లీట్ చేశాను అండ్ నేను జాబ్ కూడా కంటిన్యూ చేశాను. నా జాబ్ని కూడా వదులుకొని నా ఊరికి. చాలా పెద్ద స్టెప్ నిహారిక. అది ఫస్ట్ ఎవరన్నా ఫోర్సా లేదంటే మీ ఇష్టపూర్వకంగానైనా మెయిన్గా ఎవరిని ఇన్స్పైర్ అయ్యారు? ద మెయిన్ సినారియో, నేను రిజర్వేషన్ డిక్లేర్ చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఇక్కడే ఇంట్లో ఉన్నాను. సో వచ్చేసింది జనరల్ ఉమెన్ అని. సో మా ఫాదర్కి ఛాన్స్ లేదు. సో హీ వాజ్ డిసప్పాయింటెడ్ అనమాట. ఏంటి ఇన్ని రోజులుగా మనకి ఇంత చేస్తున్నాము, ఇంకా సర్వీస్, ఇంకా మనకు ఒక పొజిషన్ డెసిగ్నేషన్ ఉంటే మనం ఇంకా చెయ్యొచ్చు అన్నట్టు హీస్ ఫీలింగ్ అనమాట. సో నేనేమనుకున్నానంటే మా డాడీ డిసప్పాయింట్ అయ్యారు కొంచెం. డాడీ ఎందుకు డాడీ, నేనున్నాను కదా, నాకెందుకు ఛాన్స్ ఇవ్వరు, నేను ఉన్నాను కదా అని నేనే ముందుకు వచ్చాను. నా పేరెంట్స్ ఫోర్స్ చేయలేదు అండ్ మోరోవర్ స్టాప్ కూడా చేయలేదు. దే ఆర్ ఎంకరేజింగ్. ఇదంతా నేను డిసిషన్. ఓకే, డైరెక్ట్ పాయింట్గా వస్తే అసలు జాడి ప్రజలు నిన్ను సర్పంచ్గా ఎందుకు ఎంచుకోవాలి? జాడి ప్రజలకి చెప్పేది నేను ఒకటే విషయం, గత ప్రభుత్వాలు కానీ గత నాయకులు కానీ వాళ్ళకి తోచినంత వాళ్ళు చేయగలిగినంత చేశారు. ఇప్పుడు నా టైం వచ్చింది. నేను BSc అగ్రికల్చర్ చేశాను, నేను చదువుకున్నాను, నేను జాబ్ చేస్తున్నాను. ఏంటి అని అంటే నా ఆలోచనలు, నా కొత్త ఆలోచనలు కానీ నేను చదువుకున్న చదువు కానీ గ్రామానికి యూజ్ అవుతుంది డెఫినెట్గా. ప్రతి ఒక్క ఇంట్లో రైతు ఉన్నాడు, ప్రతి ఒక్క గ్రామానికి రైతు ఉన్నాడు. ఇప్పుడు నా గ్రామానికి నేను నా చదువు ఎందుకు యూజ్ అవ్వద్దు, నా జ్ఞానాన్ని గ్రామంలో పెట్టి నేను దాన్ని అభివృద్ధి చేసుకుందాము, నా గ్రామ భవిష్యత్తును కాపాడుకుందాము అనే విధంగా నేను వచ్చాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను, నేను మీ మీడియా ముందు మాటిస్తున్నాను. ఏ అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా ప్రతి ఒక్క ఆడపిల్లకి, ప్రతి ఒక్క యువకులకు కానీ నేను ఉంటాను అని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా మీ మీడియా ముందు మాటిస్తున్నాను. ఏ రోజైతే నాకు మా ఊరి ప్రజలు ఆశీర్వదించి నన్ను ఆ చైర్ నాకు ఇస్తారో ఆ డే నుంచి నేనేంటో చూపిస్తాను. అంటే అది మీరు మీడియా ముందు మాట్లాడుతున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కటి మా దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. ప్రజలు మీరు అన్నట్టుగా మిమ్మల్ని గెలిపించుకొని ఆ కుర్చీ పైన మిమ్మల్ని కూర్చోబెడితే మేనిఫెస్టోలో ఫస్ట్ ఏది ఉండబోద్దు? మేనిఫెస్టోలో ఫస్ట్ వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి జాడి వచ్చే టైంలో కానీ లేకపోతే వెళ్ళే టైంలో కానీ నేను ఎక్కువగా చూస్తున్న సమస్య వచ్చేసి డ్రైనేజ్ సమస్య. ఇల్లు ఉంటుంది, అక్కడే తింటున్నారు, అక్కడే డ్రైనేజ్ ఉంటుంది. వాళ్ళకి అది చాలా చూడడానికి కానీ వాళ్ళకి కానీ చాలా ప్రమాదకరం. సో అది ఫస్ట్ నేను డ్రైనేజ్ అనేది ఫస్ట్ క్లియర్ చేస్తాను. అండ్ మోరోవర్ మా ఊర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ అది ప్రతి ఒక్క రైతుకి అది ఇంపార్టెంట్. భూమి ఉన్న రైతులకి కానీ భూమి లేని రైతులకి కానీ ఉపాధి ఇస్తుంది. ఆ ఉపాధి ఖచ్చితంగా అది ప్రాసెస్లో ఉంది. నేను ప్రభుత్వ సహకారంతో కానీ అధికార పార్టీ సహకారంతో కానీ ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాను. వీఆర్ ట్రయింగ్ ఆన్ దట్. అండ్ మోరోవర్ డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్క లేన్లో ఇప్పుడు ఈ మా లేన్లో వస్తుంది, వేరే లేన్లో రావట్లేదు. అది ఎందుకు ఆగిపోయింది, అసలు ప్రాబ్లం ఏంటి, దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తాను. అది కూడా ప్రాసెస్లో ఉంది, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నాకు కుర్చీ ఇచ్చి నాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా నేను అది కంప్లీట్ చేస్తాను. సేవాభావము 30 ఏళ్ళుగా మీ కుటుంబంలో ఉంది అని మీరు అంటున్నారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కూడా అంటున్నారు.
అయితే సేవ చేయాలనే భావం ఉంటే ఖచ్చితంగా రాజకీయం అవసరం అంటారా? సేవకి రాజకీయానికి తేడా లేదు. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా నా కుటుంబము, నా తల్లిదండ్రులు విద్యాపరంగా కానీ, ఎటువంటి సోషల్ సర్వీస్‌లో కానీ ముందుంటారు. ఖచ్చితంగా నేను కూడా ఇప్పుడు ఇంకొక స్టెప్ తీసుకుంటాను. నేను ముందుంటాను. నేను ఈ ఊరికే అంకితం. నేను ఇక్కడ పెరిగాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే ఉన్నాను. నా గ్రామం ఏంటో తెలుసు, నా గ్రామ ప్రజలేంటో నాకు అవగాహన ఉంది. సో నేను ఖచ్చితంగా రాజకీయమే ధ్యేయం కాదు, అభివృద్ధే మా లక్ష్యంగా నేను ముందుకొచ్చాను. మీరు ఏదైనా చేయాలనుకుంటే గవర్నమెంట్ నుంచి ఒక పవర్ అనేది చేతిలో ఉంటే ఇంకా అభివృద్ధి ఇంకా ఒక స్టెప్ ముందు ఉంటది. ఖచ్చితంగా మేము ముందే ఉన్నాము, ఇంకొక స్టెప్ ముందుకెళ్తాము, ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము. అంటే ఈ తరం యువతకు అంటే మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన తెలివిని, మనకిచ్చిన చదువుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, యువతి తలుచుకుంటే ఏం చేయొచ్చు అనే దానికి మీరేం చెప్తారు? ఓకే, అది ఫస్ట్ అందరి గురించి నాకు తెలియదు మేడం. నేను మా విలేజ్ గురించి చెప్తున్నాను. మా విలేజ్లో ఆల్మోస్ట్ లైక్ 60% ఆఫ్ ద యంగ్స్టర్స్ కానీ, యూత్ కానీ అందరూ ఎన్ఆర్ఐ వెళ్ళిపోయారు, వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ఎందుకు వేరే దేశానికి వెళ్ళడం ఎందుకు? మన ఊరిని, మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనము ముందు పెట్టుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనం చదువుకున్న చదువు కానీ, మనము ఇక్కడ ఉన్నాము, పెరిగాము, గాలి పీల్చుకున్నాము కాబట్టి ఆ జ్ఞానాన్ని ఊరికి అంకితం చేద్దాము. ఎక్కడెక్కడో సర్వీస్ చేసి ఎక్కడెక్కడో డెవలప్ చేసుకునే బదులు ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి తల్లిని ఉన్న ఊరిని మర్చిపోవద్దు అంటారు. అది కన్న తల్లిని మర్చిపోము, ఉన్న ఊరిని మర్చిపోవద్దు. అది చాలా స్ట్రాంగ్ గా నమ్ముకొని నేను ఈరోజు ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు చదువుకున్నాను, నేను ఇక్కడ జాబ్ చేసుకోవాలంటే నాకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దిస్, బట్ నాలాగా నేను ఎలా వచ్చానో ఖచ్చితంగా నన్ను ఇన్స్పైర్ అవ్వి ఇంకొకరు రావాలి అని నేను చెప్తున్నాను. అయితే ముందుగా మేజర్ గా మీరు ఒకటి చెప్పారు మీ ఊర్లో. ఇది కాకుండా ఇంకా మీరు ఒకవేళ సర్పంచ్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్స్ కి, ఇక్కడ ఊర్లో అన్ఎంప్లాయ్మెంట్స్ కి కానీ యువకులకు వేరే ఇక్కడ మెయిన్ సమస్యలు ఏవైతున్నాయో అవి ఎలా తీర్చబోతారు? మెయిన్ సమస్య వచ్చేసి చాలా మంది ఉన్నారు, చాలా మంది యువకులు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు కానీ అంటే ఆ చదువుని కంటిన్యూ చేయకుండా, లేకపోతే ఆ చదువుకున్న చదువుకి సంబంధం లేకుండా వాళ్ళు వేరే కూలి పనులకు కానీ, లేకపోతే వేరే పనులకు కానీ, షాప్స్లో డైలీ ఎంప్లాయ్మెంట్ కోసం, డైలీ వేజెస్ కోసం వాళ్ళు ఉంటున్నారు. అలా కాకుండా మనం చదువుకున్న చదువు ఫస్ట్ ప్రయారిటీ. మనం చదువుకున్న చదువు ఎందుకు చదువుకున్నాం, ఏదో ఒకటి చెయ్యాలి అని, దానికి అన్రిలేటెడ్గా వెళ్ళి ఎక్కడో ఉండి ఎక్కడో చేయడం కన్నా చదువుకున్న చదువుకి న్యాయం చేసి అలా అది ఇప్పుడు అలాంటి వాళ్ళకి నేను మంచి ఆలోచన ఇచ్చి అధికార పరంగానే కాదు, అధికార పరంగా మనకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. సో అవి కాకుండా నా పర్సనల్గా నేను ఉండి మా కుటుంబాన్ని ఒప్పించి వాళ్ళకి ఎంత ఆర్థికంగా కానీ ఏదన్నా ఏ పరంగా హెల్ప్ చేయడానికి నేను ముందుంటాను. మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు ముందుంటుంది. మా ఫ్యామిలీ దాంట్లో ఎప్పుడు మమ్మల్ని స్టాప్ చేయరు. టిల్ డేట్ వీఆర్ ఆన్ దట్. ఇప్పుడు కూడా ముందుకు ఇంకా వెళ్తాము. దయచేసి సర్పంచ్లో బరిలో దిగకండి అని చాలా మంది ఎక్స్పీరియన్స్ సర్పంచ్ వాళ్ళని, అసలు నీ గుండె ధైర్యం ఏంది, నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు ఒక ఏజ్ లేదు, ఏమి అవగాహన లేకుండా ఇంత పెద్ద స్టెప్ ఎట్లా తీసుకున్నారు? ఇంత పెద్ద స్టెప్ అని అనుకోవచ్చు కానీ ఒకవేళ అదే జరిగితే, ఆ కండిషన్ ఇప్పటి వరకు మా ఊర్లో ప్రతి ఒక్క ఉన్న అధికారం మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ అక్కడి నుంచి రావచ్చు కానీ లేట్ అవ్వచ్చు. లేట్ అయినప్పుడు నా సొంతంగా మా ఇంట్లోది నేను ఎలా అయితే నా కోసం నా తల్లిదండ్రి ఎలా ఖర్చు పెడతారో, నా గ్రామ ప్రజలు నన్ను దీవించి నాకు చేరిస్తే నా ఇంట్లో నుంచి నా నిధుల్లో నుంచి ఖచ్చితంగా గ్రామానికి నాకు చేతనైనంత వరకు అది ఖచ్చితంగా ఇస్తాను. ఒకవేళ సర్పంచ్ పదవి కేవలం మీ నాన్న చేసే వ్యాపారులకు అడ్డంగా, అది ఒక షాడో లాగా దాని గురించే మిమ్మల్ని నిలబెట్టినానంటే దానికి మీరు ఏం చెప్తారు? మా డాడీ ఇంట్లో ఏదన్నా మేము అబద్ధం చెప్తేనే అస్సలు సహించరు. అది ఇంత పెద్ద పొజిషన్లో ఇంత పెద్ద నన్ను ఇస్తున్నారు. అనుకునే వాళ్ళు చాలా అనుకుంటారు మేము ప్రతిపక్షంలో ఉన్నాము గత 5 సంవత్సరాలు, ఇప్పుడు అధికారంలో ఉండి వీళ్ళు బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క లీగల్ డాక్యుమెంట్, ప్రతి ఒక్క
లైసెన్స్లు మాకున్నాయి. ఖచ్చితంగా ఆ దందాన్ని కానీ అది కానీ మేము దాన్ని లీనియన్స్గా తీసుకొని అడ్డంగా పెట్టుకొని మాత్రం అది కాదు. బిజినెసే, సర్వీసే. ఏం చేసి మీడియా ముందు మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడారు. ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ రండి. ఖచ్చితంగా ఇవే పాయింట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇంకొక 1 year or 2 years తర్వాత రండి, మేము ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. ఇంకొకటి, మీ నాన్నగారు సుందర్ రాజ్ గారి మీద మొరం మాఫియా అనే ఒక రూమర్స్ చాలా ఉంది, దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? నేను ముందే చెప్పాను, అదే ఏదైనా లీగల్గా ఉంటేనే అధికారంని లీనియన్స్ తీసుకొని, కానీ అధికారం మా చేతిలో ఉంది అని కానీ దానికి అది అడ్డు పెట్టము. ఒకవేళ అది తప్పు, ఒకవేళ మేము ఇప్పటి వరకు నడుస్తుంది, ఒకవేళ అది అక్కడ తప్పు అవుతుంది, ఏదన్నా రెస్ట్రిక్షన్ చేస్తున్నారు, ఆన్ ది డే ఆన్ ది స్పాట్ మేము అది స్టాప్ చేసేస్తాం. అంటే ఈ వచ్చిన రూమర్స్ అంతా అబద్ధం అని అంటారా? ఆరోపణలే మేడం, అది ఖచ్చితంగా. ఎందుకు అనంటే అది సహజం. మనం ఒక సొసైటీలో ఉన్నాము, మన మీద ఆరోపణలు వస్తాయి, మనం ఏదన్నా వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనేసి అది లీనియన్స్గా తీసుకొని వీళ్ళు చేస్తున్నారు అనే పాయింట్ అయితే సహజం, ఎక్కడైనా ఉంటుంది. ఇది వచ్చేసి జాడి గ్రామం అనగానే ఒక ఆంధ్ర వాతావరణం అంతా స్టార్టింగ్ నుంచే, ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడికి చాలాసార్లు చంద్రబాబు నాయుడు జరిగింది. మనం ఎంట్రన్స్ లను ఎన్టీఆర్ గారి విగ్రహం కానీ అంటే మా తండ్రి కానీ నేను కానీ ఇక్కడే తెలంగాణలోనే పుట్టాం, తెలంగాణలోనే ఉంటున్నాము. మా తాత ముత్తాతలు కానీ వచ్చి ఉండొచ్చు, వాళ్ళ అభిమానాన్ని మేము ఆపలేము, కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇక్కడ చూపించాం. దిస్ ఈస్ తెలంగాణ. వీఆర్ ఫ్రమ్ తెలంగాణ, వీఆర్ బైట్ బై తెలంగాణ. తెలంగాణనే. పొలిటికల్ అంటే ఏంది, చదువు అంటే ఏంది, ఇవి రెండు నేను అడిగితే ఏది ఎంచుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ చదువు. నేను కూడా చదువు కంప్లీట్ చేసి నేను చదువుకున్న చదువుకి న్యాయం చేసి నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను. ఎందుకు అనంటే నాకున్న ఆలోచన శక్తి కానీ, నేను చదువుకున్నాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, నా ఆలోచన శక్తి కానీ, నా థాట్స్ కానీ అది ముందుకు వెళ్తుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు నేను ఏదైనా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాను, సార్ ఇది మా ఊరి పరిస్థితి ఇది అని అంటే డెఫినెట్గా నేను ముందుంటాను. నా తెలంగాణ పల్స్ ఛానల్ ద్వారా జాడి ప్రజలకు మీరిచ్చే మంచి మెసేజ్. మా జాడి జమాల్పూర్ గ్రామస్తులందరికీ నమస్కారం. నేను మీ ఊరి బిడ్డ, నా పేరు మల్లవరపు శౌరి నిహారిక. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ యొక్క ఓటును, మీ యొక్క హక్కును సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కదలి రండి, ఓటు వేయండి, మంచి నాయకురాల్ని నాయకత్వాన్ని ఎంచుకోండి. మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మేమేంటో నిరూపిస్తాము. మా ద్వారా ఖచ్చితంగా ఏవైతే అవ్వగలుగుతాయో అవన్నీ చేసి చూపిస్తాము. అభివృద్ధిని చేసి నేనేంటో ఒక చదువుకున్న వాళ్ళకి చదువుకొని వాళ్ళకి ఏంటి తేడా అనేది నేను చూపిస్తానని మాటిస్తున్నాను. అలాగే అందరూ నాకు ఓటేసి గెలిపించండి, మీ ఆశీర్వాదాలు నాకు ఉంచండి. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. థ్యాంక్ యూ.